మనిషి ఎలా తయారయ్యాడో తెలుసా? ఏది తనంత కాదని తెలిసినా ఆ విషయం మర్చిపోయి, తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాడని తెలిసినా ఆ విషయం మర్చిపోయి, భూమి మీద రేపు పొద్దున్న చచ్చిపోయి ఒంటరిగానే సమాధిలో మిగిలిపోతాడన్న సంగతి తెలిసినా ఆ సంగతి కూడా మర్చిపోయి, ఎంతోమంది సమాధి కార్యక్రమాలు జరిగేటప్పుడు వెళ్ళి చూసినా, మట్టి వేసినా ఆ సంగతి కూడా మర్చిపోయి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసండి? డబ్బుల కోసం ఒకరినొకరు చంపేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. భూముల కోసం ఒకరినొకరు పొడుచుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడండి. దేశాల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి, ప్రజల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీదకి నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, ఎక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఈ భూమి మీద నుండి నువ్వు చచ్చిపోయిన తర్వాత మెటీరియల్ పరంగా ఏమీ తీసుకొని వెళ్ళలేవు. కానీ దేవుడు తన పిల్లలైనటువంటి వారికి తనకు అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? పాపాలు క్షమించి రక్షణ ఇచ్చాడు. రక్షణ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు పరదైస్లోకి వెళ్తావు.